అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఇంతవరకు చాలా భాగాలు తెలుసుకున్నాం. ఇప్పుడు విదేశాల్లో ఎలాగ స్థిరపడతారు, విదేశాలకు ఏ విధంగా వెళ్తారు, ఏ రేఖ ఉంటే వెళ్తారు అనేది తెలుసుకుందాం. ఇది చంద్రస్థానం. ఈ భాగం చంద్రస్థానం. ఈ చంద్రస్థానంలో ఒక్కొక్క దీని గురించి అన్నీ తెలుసుకున్నాం. దీనిలో భాగం కూడా తెలుసుకున్నాం. ఈ చంద్రస్థానంలో ఒక నిలువు రేఖ ఉందనుకోండి, చాలా మంచిదన్నమాట. ఈ రేఖ ఉన్నట్టుగా ఉంది, చాలా మంచిది. చాలా మంచి కళల్లోను కానీ లేకపోతే ఇంకొక దానిలో దేనిలోనూ కూడా రాణిస్తారు. మంచి ప్రావీణ్యత ఉంటుంది ఈ రేఖ ఉన్నందువల్ల. ఈ కాకుండా ఇక్కడి నుంచి ఒక రేఖ ఉందనుకోండి, కొంచెం ఈ రేఖ ఈ విధంగా చంద్రస్థానంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రయాణాలు చేస్తారు. నిత్యం ప్రయాణాలు. ఇంటి దగ్గర ఎప్పుడు కూర్చోరన్నమాట. ఉన్న ఊరు నుంచి ఇంకొక ఊరిలో అలాగా ఏదో ఒక ఊరిలో ఏదో ఒక వ్యాపారం మూలంగా లేకపోతే ఇంకొక విధంగా ఏదో ఒక తిరుగుతూనే ఉంటుంటారు. లేదా ఉద్యోగరీత్యా 100 కిలోమీటర్లు ఇప్పుడు అప్ అండ్ డౌన్లు చేస్తుంటారు కదా నిత్యం. 2 రేఖలు కూడా ఉంటాయి వాళ్ళకి, చిన్నవి. ప్రతిరోజు నిత్యం అదే ప్రయాణాలే ఎక్కడికి. అలాగే అది కాక ఇంకా దేవాలయాలు, నిత్యం దేవాలయాలు తిరగడం, ఈ విధంగా ఉంటాయి. ఇదే రేఖ కొంచెం పెద్ద అయిందనుకోండి, అంత ఉందనుకోండి, గ్యారెంటీగా ఇది ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళడం అన్నమాట. పుట్టిన ఊరు కానీ, పుట్టిన దేశం కానీ, పుట్టిన రాష్ట్రం కానీ కానీ ఎక్కడి నుంచైనా వేరే రాష్ట్రంలో కానీ వేరే దేశంలో కానీ ఎక్కడో దగ్గర స్థిరపడ్డం. ఈ విధంగా ఉంటే ఎక్కడున్నాను. ఇదే రేఖ మరి కొంచెం పెరిగిందనుకోండి, జీవిత రేఖ తగిలిందనుకోండి, ఇలా కూడా ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు గ్యారంటీగా విదేశాల్లోనే స్థిరపడతాడు. ఎక్కడ ఉన్నాయి, అమెరికాలో ఉన్నోడైతే ఇండియాలో, లేదా రష్యాలోనో, లేదా ఇండియాలో ఉన్నోడు అమెరికాలోనో, లేదా రష్యాలో, లేదా జపాన్లో, న్యూజిలాండ్, ఇలాగా ఎక్కడో దగ్గర వేరే దేశాల్లోనే స్థిరపడతాడనమాట. కంపల్సరీ ఇది ఈ దేశం ఆ దేశం అని కాదు, ఏదో ఒక ఉన్న దేశాన్ని విడిచిపెట్టి వేరే దేశంలో ఉన్నట్టుగా అర్థం. ఆ రేఖ ఉన్నట్టుగా ఉంటుంది. ఎవరికైనా సరే, ఏ దేశం అయినా సరే, ఈ దేశం ఆ దేశం కాదు, ఏ దేశంలోనైనా ఉండొచ్చు అనమాట. జీవితాంతం లాస్ట్ వరకు అక్కడే స్థిరపడతాడు. అక్కడే మొత్తం అన్నీ అక్కడే, పిల్లలు, భార్య, మొత్తం అన్నీ అక్కడే అన్నమాట. ఆ విధంగా ఉంటే ఈ విధంగా కూడా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఉన్నప్పుడు గ్యారెంటీగా విదేశాల్లోనే స్థిరపడతాడు. ఉద్యోగ రీత్యా, లేకపోతే విద్య రీత్యా, లేకపోతే ఇంకొక విధంగా ఏమీ చదువులేని వాళ్ళు అయితే వాళ్ళ పిల్లల ఉద్యోగాల కోసం కానీ ఇతర దేశాల్లో ఉంటే వాళ్ళను చూడడానికైనా, వాళ్ళ దగ్గర ఉండడానికైనా వెళ్తారనమాట. ఏం చదువులేదు కదా, ఎలా వెళ్తారు విదేశాలని అనుకో అవసరం లేదు. కంపల్సరీ ఆ పిల్లల గురించనే వాళ్ళు వెళ్తుంటారు. అయితే ఆ పిల్లలకి ఏముంటుంది, ఈ తల్లిదండ్రులకి ఆ రేఖ ఉంటుంది. ఉన్నప్పుడే వెళ్తారు, లేనప్పుడు వెళ్ళలేరు. లేనప్పుడు పాస్పోర్ట్లు దొరకవు, ఏవి దొరకవు, వెళ్ళరు. ఇదే రేఖ ఇళ్ళకి కూడా ఉంటుందండి. ఈ చంద్రస్థానం నుంచి శుక్రస్థానంకి కూడా వస్తుంది. ఈ విధంగా వస్తుంది. ఇది మటుకు జీవిత రేఖను కట్ చేసినట్టు కాదు, కటింగ్ ఇది మటుకు కాదు. ఇక్కడ సగభాగం వచ్చింది, ఇక్కడ సగభాగం వచ్చింది. ఇది కూడా గ్యారెంటీగా ఇతర దేశాల్లో ఉన్నట్టు స్థిరపడినట్టుగా. ఇతర దేశాల్లోనే ఇల్లు కొనడం, ఇతర దేశాల్లో భూములు, ఇతర దేశాల్లోనే వివాహాలు, ఇతర దేశాల పిల్లలు అన్నీ మొత్తం లాస్ట్ జీవితాంతం కూడా ఇతర దేశాల్లో ఉంటారనమాట. ఈ విధంగా రేకున్నట్టు. ఈ విధంగా రేకున్నా అంతే, ఇలాగ తిన్నగా వచ్చి ఇక్కడ జీవిత రేఖ కలిసినాయి. ఇది ఈ విధంగా రేకున్నా విదేశాల్లో ఉన్నట్టుగా
విదేశాల్లోనే స్థిరపడినట్టుగా. ఉద్యోగం మూలంగా విద్య ఏదో ఒక విధంగా విదేశాల్లో ఉన్నట్టుగా. ఇంకా ఇలా కాకుండా ఇలా కూడా ఉంటుంది. వ్యూహాకారంగా ఇలా కూడా ఉంటుంది. ఇటు శాఖ భాగం తిన్నగా ఉండక్కర్లేదు, ఈ విధంగా కూడా ఉంటుంది. ఈ విధంగా ఇందులో సగం ఇది కూడా విలాసాలు విన్యాసాలకి సంబంధించింది. ఇది కూడా అంతే. ఏ విధంగా అయినా విదేశాల్లో ఉంటారు. ఉద్యోగం కాకుండా కళలు కూడా ఉంటాయి కదా, సంగీతం, సాహిత్యం ఇలాంటివి. ఆ విధంగా కూడా స్థిరపడతారన్నమాట విదేశాల్లో. విదేశాల్లో ఆ విధంగా ఉంటుంది. మరి చిన్న రేఖంత మటుకు చిన్న ప్రయాణాలు నేను చెప్పాను కదా, చిన్న ప్రయాణం. ఇంకోటి చూసుకోండి, ఈ కిందకు ఉన్న రేఖల మటుకు కాదండి, కిందకు కూడా ఉంటాయి. ఇది చంద్రస్థానం అవదు, ఇలా కూడా ఉంటాయి కొంతమందికి. ఇవి మట్టుకు అనుకోకండి, ఈ మధ్యలో ఉండాలన్నమాట. ఇక్కడి నుంచి ఉండాలి రేఖ. ఇది నిజమైన విదేశ రేఖ. ఉద్యోగం గురించి కానీ, చదువు గురించి కానీ, ఇంకో విధంగా కానీ, కళల గురించి కానీ, సంగీతం గురించి కానీ, సాహిత్యం ఏదైనా ఇది. కానీ ఈ కింద ఉన్న రేఖలు మటుకు ఇవి వేరే రేఖలు. వేరే భాగంలో ఊహించినప్పుడు చెప్పుకుందాము. ఈ రేఖలు మట్టుగా విదేశీ రేఖలు అని ఊహించుకోకండి. అది ఆ విధంగా ఉంటాయి. విదేశాలకి వెళ్ళవలసిన రేఖలు 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. ఈ విధంగా కూడా ఉంటాయి. చిన్న దూర ప్రయాణాలు చేయడం అవుతుంది. విదేశ గమనం కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. ఇంకో భాగంలో ఇంకో విషయం గురించి తెలుసుకుందాం.